డయాబెటిక్ పేషెంట్స్‌కి వాళ్ళు అన్ని రకాలుగా హెల్తీగా ఉండేలాగా ఉపయోగపడేటువంటి ఒక సప్లిమెంట్ ఉంది. దాని పేరే డయా గ్రాండ్. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఫార్మా ఎక్స్‌పర్ట్ సుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఏంటండి డయా గ్రాండ్ దేనికి యూజ్‌ఫుల్? ఎవరికి యూజ్‌ఫుల్? ఏజ్‌తో ఏమన్నా సంబంధం ఉంటుందా? డీటెయిల్డ్‌గా చెప్పండి. బేసిక్‌గా డయాగ్రాండ్ అనేది డయాబెటిక్ సప్లిమెంట్ మేడం. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అన్నది నేను చెప్తాను ఇప్పుడు. ఒకసారి డయాబెటిస్ వచ్చిందనుకోండి, కొద్ది టైం గడిచిందంటే వాళ్ళు సన్నబడిపోతూ వస్తూ ఉంటారు. ఓకే. ఎందుకంటే షుగరే ఏం చేస్తదంటే మజిల్‌ని తగ్గిచ్చేస్తది. రైట్. ఇంకొకటి వచ్చేసి డయాబెటిస్ వచ్చిన తర్వాత అంతకు ముందర తిన్నట్టు ఎలాగంటే అలాగ తినరు. తినేటప్పుడు చాలా చూసీగా ఉంటారు, చాలా కాన్షియస్‌గా ఉంటారు. హుహు. దానివల్ల కూడా సన్నబడుతూ వస్తూ ఉంటారు. ఓహో! మామూలుగానే డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో సార్కోపీనియా అంటారు. ఏంటంటే ప్రోగ్రెసివ్ మజిల్ లాస్. హ్మ్. ఆ మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకసారి మజిల్ తగ్గిందనుకోండి, హ్మ్. శరీరంలో ఉండే ఈ షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. రీజన్ ఏంటంటే ఓకే. ఈ షుగర్ లెవెల్స్, ఈ షుగర్ అంతా మజిల్‌లోకి ఎళ్లి ఖర్చవుతది. హ్మ్. మజిల్ వాడుకుంటది షుగర్‌ని. ఒక పక్క మజిల్ తగ్గిపోతుంది. ఇంకో పక్క షుగర్ పెరుగుతూ ఉంది. సో ఆబ్వియస్‌గా ఈ షుగర్ లెవెల్ అన్‌కంట్రోలబుల్‌గా తయారవుతది. అప్పుడు డాక్టర్ టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు. పోయే కొద్దీ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతూ ఉంటాయి. డోస్ పెరుగుతూ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతదంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఓకే. సో ఎంతసేపు బట్టిన డయాబెటిక్ టాబ్లెట్స్ తీసుకుంటే బలవంతంగా ఆ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతది గానీ, నేచురల్‌గా కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడవు మాత్రలు. ఓకే. అప్పుడేం చేయాలంటే డయాగ్రాండ్ సప్లిమెంట్ గాని తీసుకుంటే ఇది స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ డయాబెటిక్ పీపుల్ అనమాట. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ ప్రోటీన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి స్లోగా వాళ్ళకి మజిల్ బిల్డప్ అవుతది. ఒక్కసారి మజిల్ పెరిగిందనుకోండి, ఈ షుగర్ వచ్చి మజిల్‌లోకి పోయి ఖర్చు అవుతదనమాట. సో ఆటోమేటిక్‌గా షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతది. ఇంకొకటి మజిల్ పెరిగింది అని అంటే వాళ్ళు ఎనర్జిటిక్‌గా ఉంటారు. అండ్ దీంట్లో ప్రోటీన్ ఉంది కదా! 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ వచ్చి డే మొత్తం మీద ఎనర్జీ ఇస్తది. వాళ్ళకి అలసట ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చనమాట. అది కాకుండా దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటది. డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆకలి పుట్టదు. ఆకలి పుట్టినప్పుడు ఎలాగంటే అలాగ తినరు. ఎలాగంటే అలా తినరు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ ఇమ్మీడియేట్‌గా స్పైక్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. ఓకే. దీంట్లో మళ్ళా ఎల్-కార్నిటిన్, టారిన్, ఐనోసిటల్ అని చెప్పేసి వేరే పోషకాలు ఉంటాయి. అవేం చేస్తాయి? శరీరంలో ఉండే కొవ్వుని బర్న్ చేసి ఎనర్జీని ఇస్తాయి బాడీకి. ఓకే. సో అప్పుడు అధికంగా ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. దానివల్ల కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. దీంట్లో మళ్ళా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో డయాగ్రాండ్ అనేది ఒక శరీరానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి శక్తినిచ్చేటటువంటి ఒక సప్లిమెంట్. దీన్ని తీసుకుంటూ పోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినప్పుడు డాక్టర్ని కలుస్తూ ఉంటారు వీళ్ళు. ఆ డాక్టర్ని కలిసినప్పుడు షుగర్ లెవెల్ కంట్రోల్ ఉన్నప్పుడు, ఎందుకంటే మజిల్ పెరిగింది, షుగర్ యూటిలైజ్ అవుతుంది కదా, అప్పుడు ఆ షుగర్ లెవెల్ కంట్రోల్ అయినప్పుడు డాక్టర్స్ పొయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గిస్తారు. ది అమౌంట్ ఆఫ్ డోస్ కూడా తగ్గిస్తారు. అప్పుడు ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కాకపోతే అక్కడ టాబ్లెట్లు పెట్టుకునే డబ్బులు ఏం చేస్తారు, ఇక్కడ డయాగ్రాండ్కి పెట్టుకుంటారు. సో న్యాచురల్గా డయాబెటీస్ తగ్గించుకునే దానికి ఖచ్చితంగా డయాగ్రాండ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రొవైడెడ్ ఆ పేషెంట్ కూడా ఒక డిసిప్లిన్‌తో దీన్ని తీసుకొని ముందరికెళ్ళాలన్నమాట. ఓకే. ఏజ్ అండి? ఏ ఏజ్ వాళ్ళకి ఇది సూటబుల్? ఏ ఏజ్ వాళ్ళకి రికమెండెడ్? ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా తీసుకోవచ్చు మేడం. అడల్ట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఒక 18, 19 సంవత్సరాలు. ఇది వచ్చేసి ఏంటంటే డైటరీ సప్లిమెంట్. ఇది డ్రగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరైనా తీసుకోవచ్చు, నేనైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు తీసుకోవాలా. ఇది మిల్క్ తోటా? మిల్క్‌తో పాటు తీసుకోవచ్చు, వాటర్‌తో పాటు కూడా ఆహా! తీసుకోవచ్చు. వాటర్‌తో. 120 ఎంఎల్ వాటర్ గాని, లేదా 120 ఎంఎల్ మిల్క్ గాని, దీంట్లో స్కూప్ ఉంటుందన్నమాట. 2 లెవెల్డ్ స్కూప్ పౌడర్ దాంట్లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని ప్రైస్ గురించి కూడా మీకు చెప్తాను యాక్చువల్‌గా. అంటే మామూలుగా ఇలాంటి సప్లిమెంట్స్ అనంగానే చాలా కాస్ట్ ఉంటుందని చెప్పేసి మనం అవును. ఆలోచించి వాడమన్నమాట. ఒకసారి ఒక సర్వింగ్ తీసుకోవాలంటే ₹50 ఖర్చవుతుంది మేడం. ఒక సర్వింగ్‌కి. రోజుకి 2 సర్వింగ్స్ తీసుకోవాలా. అంటే రోజుకి 2 సర్వింగ్స్ కలిపి ₹100 ఖర్చవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈవెన్ మనం బజార్‌కెళ్ళి ఒక మసాలా దోస తిన్నా గాని ₹50 అవుతుంది ఖచ్చితంగా. లేదా ఒక కాఫీ, టీ తీసుకున్నా గాని ₹20, 30 అవుతుంది. మనం ఎలా ఆలోచించాలంటే ₹50 పెట్టి దోస తీసుకుంటే నా శరీరానికి మంచిదా? ₹50 పెట్టి డయాగ్రాండ్ సర్వింగ్ తీసుకుంటే నా శరీరానికి మంచిదా? లేదా ₹30, ₹20 పెట్టి ఒక కాఫీ తీసుకుంటే నాకు మంచిదా? లేదా అదే ₹50 పెట్టి ఈ డయాగ్రాండ్ పౌడర్ తీసుకుంటే నాకు మంచిదా? ఈ విధంగా వాళ్ళు ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులకి వస్తది ఈ డబ్బా? డబ్బాలో 16 సర్వింగ్స్ ఉంటాయి. 8-10 రోజుల దాకా వస్తుంది ఒక డబ్బా. ఇలాంటివి నెలకి 3 డబ్బాలు వాడాల్సి ఉంటుంది. 3 డబ్బాలకి కలిపి డిస్కౌంట్ తర్వాత మనం ₹3000 ఇస్తాం నెల రోజులకి. అంటే రోజుకు ₹100 ఖర్చు పెట్టుకోవాలి మేడం వాళ్ళు. ఇప్పుడు టైప్ 1, టైప్ 2 అనేవో డయాబెటిస్‌లో అవును. ఉంటాయండి. అవును. ఇది ఎవరికి యూజ్‌ఫుల్ మరి? ఇది అందరికీ ఉపయోగపడుతుంది మేడం.
ఇప్పుడు టైప్ 2 వాళ్ళకి మేజర్గా ఉపయోగపడుతుంది. టైప్ 1 వాళ్ళకి అక్కడ ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేస్తారనమాట. అక్కడ టైప్ 1 వాళ్ళు ఇన్సులిన్ ఉండదు వాళ్ళకి ఏం చేస్తారంటే ఇన్సులిన్ బయట నుంచి ఇంజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి పెద్ద యూజ్ఫుల్ కాదు. వాళ్ళకి కూడా శరీరానికి ఎనర్జీ కావాలి కదా, సప్లిమెంట్గా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తీసుకునే సప్లిమెంట్ అనమాట. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గైడ్ లైన్స్కి అనుగుణంగా తయారు చేయించినటువంటి ఒక ఫార్ములా ఇది. FSSAI అప్రూవ్డ్ ఫార్ములా. ఓకే, ఇది కూడా అన్ని రకాలుగా వెరిఫైడ్. FSSAI అప్రూవ్డ్ కాంబినేషన్. అవును, అంటే బజార్లో అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ వాటికి దీనికి పోలిస్తే ఏంటంటే దాంట్లో ఉండే ప్రోటీన్ 2 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, డయాగ్రామ్లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండడం వల్ల మజిల్ బిల్డింగ్ బాగుంటుంది అనమాట. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నామండి ఇలాంటివి. అసలు ఉంటాయి అంటే జనాలకి ఏంటంటే అవగాహన లేదు. ఇప్పుడు మన ఈ వీడియో చూసి వాళ్ళు కొంచెం అవగాహన పెంచుకొని ఫర్దర్గా మనకు ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెట్లో వేరే మెడికల్ షాప్లో ఉన్న ఇతరత్ర ఈ సప్లిమెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ డెసిషన్ తీసుకోవాలనేది వాళ్ళకి మనం చెప్తాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే వీ విల్ గివ్ ద నాలెడ్జ్, దాన్ని అర్థం చేసుకొని రైట్ డెసిషన్ తీసుకోవడం వాళ్ళ బాధ్యత అనమాట. చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్యన కొంతమందిలో డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు మరి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఈ పోషణ అవసరం ఉండదు. వాళ్ళు తీసుకునే ఫుడ్ లోంచి వాళ్ళకి వస్తుంది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. మనకు టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఈ విధంగా ఉంటుందన్నమాట. ఉన్న ఇన్సులిన్ సరిగా ఉపయోగపడదు, అది పనిచేయదు అనమాట. అంటే ఎక్కువ గ్లూకోజ్ స్థాయిల వల్ల ఇన్సులిన్ సరిగా సెన్సిటివ్గా పని చేయకుండా ఉండడం వల్ల వీటి వల్ల టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ మీరు చెప్పే ఈ పిల్లలకు సంబంధించి అక్కడ ఇన్సులినే ఉండదు, వాళ్ళు బయట నుంచి ఇన్సులిన్ ఇస్తారు, అది ఒకరో డిఫరెంట్ అనమాట. కానీ టైప్ 2 డయాబెటీస్ మేజర్గా ఖచ్చితంగా డయాగ్రామ్ అనేది సిగ్నిఫికెంట్గా ఉపయోగపడుతుంది. మేజర్గా టైప్ 2 డయాబెటీస్ అనేది కొంచెం వయసు అయిన వాళ్ళలో ప్రిడామినెంట్గా వస్తుంది. అలా మేల్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు మేడం, ఎవరైనా తీసుకోవచ్చు. డైటరీ సప్లిమెంట్ ఇది, ఎవరైనా తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు కదా? ఏముండదండి, సప్లిమెంట్ ఇది. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే FSSAIలో రాదు, అది ఫుడ్ లైసెన్స్లో రాదు. అది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అది డ్రగ్ కిందకే వస్తుంది. అది ప్రిస్క్రిప్షన్ మీదనే తీసుకోవాలి. ఇది ఎవరైనా సరే మెడికల్ షాప్కి వెళ్ళి అలా పర్చేస్ చేసి కూడా వాడుకోవచ్చు. అపోలో ఆన్లైన్ ఫార్మసీలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.